హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకుముందు లాంగ్ వీడియోలో నేను పెద్దవి సూర్యుడు చంద్రుడు ఎలా రెడీ చేసుకోవాలనేది చూపించాను. ఇప్పటి వీడియోలో స్మాల్ సైజు మళ్ళీ టోటల్ వైట్ స్టోన్స్తో ఎలా రెడీ చేసుకోవాలనేది చూపిస్తాను. ఇలా ఫస్ట్ వైట్ పేపర్ మీద డిజైన్ వేసుకొని తర్వాత OHB షీట్ మీద డ్రా చేసుకున్నాను. తర్వాత 3mm కుందన్స్ ఉంటాయి కదండి, వాటిని యూజ్ చేసి చంద్రుడిని రెడీ చేశాను. అలాగే సూర్యుడిని కూడా రెడీ చేశాను. చూడండి వీడియోలో చూపించినట్టు. ఇక్కడ నేను ఫస్ట్ అవుట్లైన్స్ 3mm కుందన్స్ వేశాను. తర్వాత మిడిల్లో ఫ్లవర్ షేప్ అట్లా ఇద్దామని ఇచ్చాను. ఇక్కడ వీడియో ఎందుకు ఇలా అయిందో నేను చూసుకోలేదు. తర్వాత దాన్ని చూసిన తర్వాత ఇలా చూపించాను. అలా అవుట్లైన్స్ వేసుకున్న తర్వాత ఇక్కడ ఫ్లవర్ షేప్ ఇద్దామని ఒకటి తీసుకున్నాను. కానీ అది సెట్ కాలేదు, నాకు నచ్చలేదు. అందుకే మళ్ళీ మొత్తం 3mm కుందన్స్తోనే యూజ్ చేశాను. అక్కడ సూర్యుడిని పక్కకు పెట్టేసి మళ్ళీ చంద్రుడిని రెడీ చేశాను. ఇక్కడ మిడిల్లో 3mm కుందన్ పెట్టుకొని ఇలా సన్ టైప్ ఉంటాయి కదండి, అవి కుందన్స్ మొత్తం వైట్ ఫినిషింగ్తోనే తీసుకున్నాయి. ఇవి స్మాల్ సైజు. మిడిల్లో గ్యాప్ ఉన్న దగ్గర ఇలా అవే కుందన్స్ టోటల్ వైట్తోనే చేశాను. ఇది ఒక టైప్ ఉంటుందని అలా చేశాను. ఇక్కడ మీద నేను ఇట్లా సన్ లెక్క పెట్టాను, కానీ నాకు అది నచ్చలేదు. మళ్ళీ తీసేసి 3mm స్టోన్సే ఫ్లవర్ టైప్ పెట్టాను చంద్రునికి. చూడండి, మీరు చూస్తే వీడియో ఎండ్ వరకు చూస్తే అర్థమవుతుంది. అవి అతికించిన స్టోన్స్ మంచిగా డ్రై అయిన తర్వాత బ్యాక్ సైడ్ మనం హుక్ లెక్క పెట్టుకోవడానికి ఒక పిన్ తీసుకొని దాన్ని యూ షేప్లో పెట్టుకొని దాని మీద వాటర్ ప్రూఫ్ షీట్ ఉంటాయి కదా, అది అతికించుకున్నాను. మంచిగా డ్రై అయ్యేదాకా ఉంచుకోవాలి. ఒక ఓవర్ నైట్ అయితే మంచిగా డ్రై అవుతుంది. మనం పెట్టిన వెంబడే దాన్ని తీసి కట్ చేయడం అట్లా చేసినామనుకో అవి ఊడిపోతాయి, తొందర మంచిగా స్టిక్ కావు. ఇక్కడ మంచిగా డ్రై అయిన తర్వాత నేను కట్ చేసుకున్న తర్వాత మా పాపకు పెట్టాను. చూడండి ఎలా కనిపిస్తున్నాయి అనేది. వీడియో ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.